సర్పాలలో ప్రముఖమైన వారు వాసుకి, ఆదిశేషుడు, తక్షుడు, కాళియ వంటి సర్పాలు అన్నీ ఒకే తల్లి సంతానం అని మీకు తెలుసా? పూర్వం ఋషికశ్యపుడు ఉండేవారు. అతడికి ఎంతో మంది భార్యలు, అందులో కద్రువ, వినతలు కూడా ఉన్నారు. ఒకసారి వారిద్దరు సంతానం కావాలని ఋషికశ్యపుడిని కోరతారు. ముందుగా కద్రువ కోరుతుంది, నాకు పుట్టబోయే సంతానం శక్తివంతమైన, బలశాలులైన 1000 మందిని ప్రసాదించమని కోరుతుంది. వినత మాత్రం, నాకు అంతమంది సంతానం అవసరం లేదు స్వామి, 2 కుమారులు చాలు. వారు కద్రువ సంతానం కన్నా బలవంతులు, పరాక్రమవంతులు అయి ఉండాలి అని కోరుతుంది. ఆ 2 కోరికలు విన్న ఋషికశ్యపుడు తదాస్తు అంటాడు. కొంతకాలానికి వారిద్దరు గర్భం దాల్చి కద్రువ నుండి 1000 గుడ్లు, వినత నుండి 2 గుడ్లు బయటపడతాయి. వాటిని నేటి కుండలో భద్రపరుస్తారు. చాలా రోజుల తర్వాత కద్రువ గుడ్లు పగిలి ఒక్కొక్కటిగా వాసుకి, తక్షకుడు, ఆదిశేషుడు, కాళీయుడు వంటి గొప్ప గొప్ప సర్పాలు బయటపడతాయి. కానీ వినత గుడ్ల నుండి పిల్లలు పుట్టకపోవడంతో బాధపడి కోపంతో ఒక గుడ్డును నేలకేసి కొడుతుంది. అందులో నుండి సగం ఆకారంలో అనూరుడు బయటికి వస్తాడు. అతడు సూర్యుడి యొక్క రథసారథి. మరి 2వ గుడ్డు నుండి ఎవరు జన్మించారు మీకు తెలిస్తే కామెంట్ చేయండి.